వెల్కమ్ బ్యాక్. జయరామ్ గారు, యా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి మనం చూసాం 2022 మునుగోడు ఉప ఎన్నికలు మొదలుకొని 2023 ఎలక్షన్ వరకు ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఈ నేపథ్యంలోనే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. అంటే ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది ప్రభుత్వానికి తెలియదా? ఒక ఇంటి పెద్దగా వ్యవహరించాల్సి ప్రజాప్రతినిధులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మనం సీఎం కావచ్చు, ఇంత పకడ్బందీ చర్యల్లో భాగంగా అసలు నా ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, ఇది రేపు ఏం దారి తీస్తుంది అనేది తెలియదంటారా? అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో వస్తే రేపు ప్రభుత్వం బదనాం అవుతుంది అనేది బీఆర్ఎస్ పార్టీకి తెలియలేదంటారా? నాయకులకు ఆ ఆలోచన రాలేదంటారా? సీఎం దీనిపైన ఏం అర్థం చేస్తున్నారని మనం అనుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఉండే బలైపోయిన వాళ్ళ విషయంలో కదా మొట్టమొదటిసారి ఫోన్ ట్యాప్కి బలైపోయింది డాక్టర్ రాజయ్య, డిప్యూటీ సీఎం, అప్పుడు వైద్య శాఖ తాటికొండ రాజయ్య, డాక్టర్ రాజయ్య, తాటికొండ రాజయ్య, గణపూర్ ఎమ్మెల్యే, ఫస్ట్ బలైపోయిన గణపూర్ ఎమ్మెల్యే, స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే. ఈ ఫోన్ ట్యాపింగ్ లోపల చిక్కి బలైపోయిన వ్యక్తి ఆయన. దాని తర్వాత అనేక మందిని కూడా వాళ్ళను కంట్రోల్ చేసుకోవడం కోసము ఉన్నది. ఆ తర్వాత ఫామ్ హౌస్ లోపల 4 ఎమ్మెల్యేల విషయం లోపల కూడా అదే విషయం జరిగింది. అది వాళ్ళ పార్టీ వ్యక్తులే. ఫోన్ ట్యాపింగ్ లేకుండా అక్కడ పోలీసు వాళ్ళు ఎలా వచ్చిందో, అక్కడ సమావేశం అవుతున్న విషయం ఎలా తెలిసింది అనే దాన్ని స్పష్టంగా ఆ రోజు అర్థమైపోయింది జనానికి. ఆ తర్వాత మసిపూసి మారేడుగాయ చేసేసి లేదు దీంట్లో ఒకరు ఇన్ఫార్మ్ ఇచ్చిండు, రోహిత్ రెడ్డి, అది ఇదని ఏదో కథ చెప్పుకుంటూ వచ్చాడు. సో అది కాదు. సో అదొక అంశం. మరొక అంశం వచ్చేసి నాయకుల మీదనే, వాళ్ళ నాయకుల మీదనే కాన్సన్ట్రేషన్ చేయటం. దాంతో పాటు వచ్చేసి బయటి నాయకత్వాన్ని మీద, బీజేపీ నాయకుల మీద, కాంగ్రెస్ నాయకుల మీద, మీడియా సోదరుల మీద, పోలీసుల వాళ్ళ మీద, మా లాంటి అనలిస్టుల మీద, నా మీద కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ లోపల ఒక కేసు అయింది. సో అది కూడా అదే అంశం. సో ఇక్కడ అనేక అంశాలను ఎక్కడ చూసినా కూడా ఎక్కడైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్నిస్తున్నారో, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారో వాళ్ళ మీద డెఫినెట్గా ఫోన్ ట్యాపింగ్తోని వాళ్ళని క్యాచ్ చేయడం, వాళ్ళ మీద ఏదో రకమైన కేసులు పెట్టడం అనేది సర్వసాధారణం అయిపోయింది. అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే ఇక రానున్న రోజులలో రాజుల్లాగా, ఈరోజు ట్రంప్ విషయం లోపల అమెరికన్స్ అంతా ఏమన్నారంటే నో కింగ్స్ హియర్, ఇక్కడ రాజులు అనేవాడు ఎవ్వరు లేడు, ఇది రాజరికం కాదనేది ప్లే కార్డులు పట్టుకొని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. కానీ ఇక్కడ ఒక్కసారి అధికారంలోకి రాగానే వీళ్ళు రాజుల్లాగా, రారాజుల్లాగా బిహేవ్ చేస్తున్నారు. అంటే అంతటి అహంకారము, ఇది అధికారం రాగానే అంతటి అహంకారం ఎవడికి ఉన్నా కూడా ప్రజలు మళ్ళీ తొక్కిపెట్టి నారాధిస్తారు, ఇంకొకరి చేతికి అధికారాన్ని అప్పగిస్తారు. అది జరగాల్సిందే. అంటే ఈరోజు నిజంగా కనుక ప్రజల పట్ల మీకు అవగాహన ఉన్నట్టయితే, నిజంగా కనుక ఒక రెస్పెక్ట్ ఉన్నట్టయితే వాళ్ళ పర్సనల్ జీవితాల లోపల ఎందుకు తొంగి చూడాలి? కొంతమంది సినిమా యాక్ట్రెస్ని బహిరంగనో లేదనుకుంటే ఇతర రకాలుగానో వాళ్ళను ఇన్వైట్ చేసేసి ఏ రకంగా బ్లాక్మెయిల్ చేశారా ఏందనేది కానీ వాళ్ళ మీద అనేక రకమైన ఆరోపణలు వచ్చినాయి. అంటే ఒకవైపు పార్టీలో ఉన్న నేతలతోని వాళ్ళకి సత్సంబంధాలు మెయింటైన్ చేసే పరిస్థితిని ఏర్పడింది. ఎందుకోసం ఏర్పడింది? అంత ఆరోపణలు రావడానికి అలా కారణాలు ఏంటిది? ఎందుకు ఆ విధంగా జరుగుతున్నది అన్నప్పుడు అధినేతగా ఉన్న కేసీఆర్ గారు కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుందేమో. ఒకవేళ కనుక కేసీఆర్ గారే ఒక మాట చెప్పారు, ఏమని, ఫోన్ ట్యాపింగ్ ఎక్కడ జరిగింది, జరగలేదని ఒకసారి, మరొకసారి వచ్చేసాం అయితే 1, 2 అవుతుంటుంది, చేస్తుంటాం, అది ప్రభుత్వం సర్వసాధారణం అనమాట. ప్రభుత్వం చేయాల్సింది ఎవరి సర్వసాధారణం అంటే యాంటీ సోషల్ ఎలిమెంట్ ఎవరున్నా కూడా చెయ్యి, యాంటీ సోషల్గా ఎవరైనా ఆర్గనైజ్ అవుతుందంటే చెయ్యి. అందులో నక్సలైట్లు ఉండొచ్చు, లేదనుకుంటే దేశద్రోహులై ఉండొచ్చు, లేకపోతే ఐఎస్ఐ ఏజెన్సీ ఇట్లా ఉండొచ్చు, లేకపోతే ఇతర కార్యక్రమాలు చేసే వాళ్ళని ఎవరినైనా చెయ్యి, తప్పులేదు. కానీ మీరు చెప్తున్నట్టు ఆరోపణలు ఎదుర్కొన్నట్టు దీంట్లో ఎవరికి ఏ ఎజెండా ఉంది కనీసం అదన్నా బయట పెట్టండి. ఇంతమందిని మీరు బయట పెట్టే ఫోన్ ట్యాపింగ్ చేశారు కదా, వీళ్ళకు ఏదన్నా యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా ఎవరైనా నిర్ధారించారా, ఉన్నారా? అది చెప్పండి, కనీసం అదన్నా చెప్పండి. అంటే ఏది లేదు. ఒక ఆనందం ఏంటంటే ఎదుటి వ్యక్తులను మనం కంట్రోల్ చెయ్యాలి, మన కంట్రోల్లో ఉంటారు, వాళ్ళ పర్సనల్ జీవితాన్ని
లేకపోతే వాళ్ళ బిజినెస్ యాక్టివిటీని, లేకపోతే వాళ్ళ రాజకీయ జీవితాన్ని, కాదనుకుంటే ఆడపిల్లలని సో మిస్పాపులేట్గా యూజ్ చేసుకోవడానికి. ఇది అన్యాయం కదా. ఇది మీ చేతికి తెలిసిన తర్వాత మీ చేతికి ఈ విషయాన్ని వచ్చే ఉంటుంది, రాకుండా అయితే ఉండదు. ఎవడైనా ఎదవలు కనుక మీకు ఇలాంటి సలహాలు ఇస్తే దాన్ని మీరెట్లా పాటిస్తారు, లేకపోతే వాళ్లకు నమ్మి మీరెట్లా ఇస్తారు అనేది ప్రధానమైన ప్రశ్న. ఈ ప్రశ్నలకి కేసీఆర్ గారే సమాధానం చెప్పాలి. కేటీఆర్ కూడా ఒకసారి కన్ఫెషన్ ఇచ్చింది దీనిపైన. ఒకటో రెండో చేస్తే ఏముంది, చేస్తారు గవర్నమెంట్ అన్న తర్వాత ఆ మాత్రం చేయరా, ఒకటో రెండో చేస్తారనే దాన్ని రాజ్యాంగం ఉన్నదా? ఒకటో రెండో ఎవరు చేస్తావు? రేవంత్ రెడ్డి చేస్తావా, మహేష్ గౌడ్ చేస్తావా, లేకపోతే ఆ సినిమా హీరోయిన్లు చేస్తావా? ఒకటో రెండు ఎవరు నీకు ఇబ్బంది పెట్టిన ఒకటో రెండో, లేకపోతే నీకు అవసరం ఉన్న ఒకటో రెండో, లేకపోతే రాజకీయంగా ఆర్థికంగా దెబ్బకొట్టాలనుకున్న ఒకటో రెండో, ఆ పేర్లు చెప్పు కనీసం. ఆ ఒకటో రెండో పేర్లు చెప్పు కనీసం. ఒకటో రెండో ఎవరు అంటే ఈరోజు ఒకటి కాదు, రెండు కాదు, వందల కొద్ది ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఇది వాస్తవం. ఒకవేళ కనుక అది జరగలేదు అని మీరు నిరూపించుకోవడం కోసం కదా ప్రభాకర్ రావు గారు ప్రణీత్ చేత దాన్ని అంత దహనం చేపియటము, హార్డ్ డిస్క్లను దానికి సంబంధించిన అన్ని పరికరాలను తీసుకొచ్చి పగలగొట్టేసి మూసిలో పడేయటం, ఇవన్నీ జరిగినాయి కదా. అంటే ప్రాక్టికల్ గా ఇవన్నీ జరిగిన తర్వాత కూడా మిమ్మల్ని మీరు కాపాడుకోవడం కోసము ఈరోజు రాష్ట్రాల లోపల దోషులుగా నిలబడడం మాత్రం ఇది బాధాకరమైన విషయం. మొత్తం నిరంజన్ గారు